ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ధ్యానం చేసేవారు ఎలా ఉండాలి? బుద్ధుడు చెప్పినటువంటి 4వ సూత్రం, ఏ పని అయినా ఉత్సాహంగా చెయ్యాలి. మనం ఈరోజు ఈ విషయం గురించి తెలుసుకుందాం. చూడండి, ధ్యానం అంటే చాలా మంది అనుకుంటారు ఈ సంసారిక జీవితం నుంచి పారిపోవడం అనుకుంటారు. కానీ ధ్యానం అంటే జీవితానికి దూరంగా పారిపోవడం కాదు. ధ్యానం అంటే మనం జీవించే జీవితాన్ని మరింత జాగ్రత్తగా, ప్రేమగా, ఉత్సాహంగా జీవించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానం చేసేవారు చాలా నిశ్శబ్దంగా ఉంటారు, వాళ్ళకి ఏ భావాలు ఉండవు, ఎటువంటి భావాలు ఉండవు అని ఇలా అనుకుంటుంటారు. కానీ నిజమైన ధ్యాని జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండడు. అతడు చేసే ప్రతి పని కూడా చైతన్యంతోనే చేస్తాడు. ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా జీవిస్తాడు. ఎవరు? నిజమైన జ్ఞాని. అందుకే గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నాడు? ఉత్సాహం లేని మనసు చీకటి గది లాంటిది అని చెప్తున్నాడు. ఉత్సాహం ఉన్నటువంటి మనసు వెలుగుతో నిండినటువంటి ఆలయం. ఉత్సాహం అంటే కేవలం నవ్వుతూ ఉండడం కాదు, మనం చేసే పని పట్ల, అంటే మనం జీవించే ఈ జీవితం పట్ల ఆసక్తి, మనం చేసే పని పట్ల ప్రేమ, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ చెయ్యాల్సిన పనిని ఆనందంగా చేయడం, ఏ మాత్రం అలసత్వానికి గురి కాకుండా ఉండడం. ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి చిన్న పని అయినా సరే దాన్ని గొప్పగా చేస్తాడు. అంటే చిన్న పనులు అంటే ఉదాహరణకు ఎక్కడైనా భోజనాలు అవుతున్నాయి, లేదా మన ఇంట్లోనే ఎవరైనా వచ్చారు, వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, లేదా తినేటప్పుడు గ్లాసుల్లో వాటర్ పోయాలి, లేదా ఏదైనా ఒక శుభ్రం చేయడం, నీట్గా ఉంచడము, ఆహారం తయారు చేయడము, లేదా ఎవరినైనా ఇట్లా ఏమంటారు, ప్రార్థన చేయడము, గౌరవించడము, లేదా చిన్న మనం చేసేటటువంటి ఈ ధ్యానం ఏదైతే ఉందో, ఏ పని చేసినా కూడా పూర్తిగా మనసు పెట్టి చేస్తారు. ఇది చిన్న పని అని మాత్రం అసలు అనుకోరు. మరి చాలా మంది ఎందుకు ఉత్సాహాన్ని కోల్పోతారు? జీవించే జీవితంలో ఉత్సాహాన్ని కోల్పోతుంటారు. ఎందుకు అంటే వాళ్ళు గతంలోని యొక్క బాధలు, ఆ బాధలు గుర్తు చేసుకుంటారు. అంటే జీవితంలో ఉంటాయి కదా పాత గాయాలనేవి, ఎవరికైనా సహజంగా ఉంటాయి. ఆ పాత గాయాలు ఎప్పుడైతే గుర్తొస్తుంటాయో అవి ఏం చేస్తాయి? మన మనసును ఆటోమేటిక్‌గా బలహీనపరుస్తాయి. అందుకే వాళ్ళు ఉత్సాహాన్ని కోల్పోతారు. గతంలోని బాధలు ఎవరైతే గుర్తు చేసుకుంటారో, లేదా భవిష్యత్తు గురించి ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఉత్సాహాన్ని కోల్పోతారు. మరి ఇంకా భయం, ఆ భయం వల్ల కూడా ఉత్సాహాన్ని కోల్పోతారు. ఏదైనా ఒక పని చెప్పినా, ఏదైనా ఒక క్లాస్ చెప్పినా, చెప్పమన్నా నాకు రాదేమో, నేను చెప్పగలుగుతానే లేదో, నేను చేయగలుగుతానే లేదో అనే ఆ భయం ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని చంపేస్తుంది. నెక్స్ట్, పోలిక. ఇతరులతో పోల్చుకుంటాం. అబ్బా, ఆమె ఎంత బాగా క్లాస్ చెప్పింది, ఆమె ఎంత మంచిగా మాట్లాడింది, ఆమె ఎంత మంచిగా పాట పాడింది, అంత చక్కగా నాట్యం చేసింది, వాళ్ళ జీవితం అంత బాగుంది, వాళ్ళ జీవితం, వాళ్ళ అంత మంచి చీరలు కట్టుకున్నారు, వాళ్ళంత మంచి నగలేసుకున్నారు, వాళ్ళ ఇల్లు ఎంత బాగుంది. ఇలా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆ ఆనందం పోతుంది.
అంటే మొత్తానికి చెప్పుకొచ్చేది ఏంటి దీనికి? ఇతరులతో పోల్చుకుంటే ఉంటే మన యొక్క ఆనందాన్ని మనం కోల్పోతాం. నెక్స్ట్ అలసత్వం. ఇక్కడ శరీరం మాత్రమే కాదు, మనసు కూడా అలసిపోతుంది. మనం ఏ పని ఉన్నా అలసత్వాన్ని, అంటే ఇప్పుడు చేయమని ఒక పని మన ముందుకు వచ్చింది, రేపు చేస్తాను, సాయంత్రం చేస్తాను అని ఆ అలసత్వాన్ని చూడ మనం చూపెట్టకూడదు. ఎప్పుడైతే అలసత్వాన్ని చూపిస్తామో అప్పుడు మన మనసు కూడా అలసిపోతుంది. అందుకే మనకు మన పత్రి గారు ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం మనం ఎప్పుడైతే చేస్తామో, ఈ ధ్యానం ఆ మబ్బులన్నింటినీ తొలగించేటి సూర్యుడు, మనలో ఉన్నటువంటి మబ్బులను తొలగించే సూర్యుడు ఎవరు? ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ఈ సూక్తికి బుద్ధుడి జీవితమే గొప్ప ఉత్సాహం. అంటే ఆయన జీవితమే మనం ఈ ఉత్సాహానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు చిన్నప్పటి నుంచి ఎంతో భోగభాగ్యాలు అనుభవించాడు, కానీ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోవాలని మొదలు పెట్టాడో అప్పటి నుంచే ఆయన కష్టాలను ఎదుర్కొన్నాడు. రాజభవనాన్ని వదిలాడు, అడవుల్లో తిరిగాడు, తిండి లేకుండా ఎన్నో రోజులు జీవించాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఆయన కూర్చుంటే ఎంతో మంది తనకి భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఏం చేసిండు? భిక్ష ఎత్తుకొని తినేవాడు. ఎందుకు అంటే తనలో ఉన్నటువంటి అహంకారము పోగొట్టుకోవడం. తనకు అహంకారం ఉందా అంటే లేదు. అహంకారం పెరగకుండా ఉండడానికి ఆయన బిచ్చమెత్తుకొని తిరిగేవాడు. అలాంటి సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నాడు ఎన్నోసార్లు. కానీ ఎన్ని అవమానాలు వచ్చినా, అడవుల్లో తిరిగినా, తిండి లేకపోయినా ఆయన ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు లోను కాలేదు. ఎందుకంటే ఆయనలో ఎప్పుడూ గొప్ప ఉత్సాహం ఉంది. ఏంటి? సత్యాన్ని తెలుసుకున్నాను. ఈ తెలుసుకున్న సత్యాన్ని అందరికీ తెలియజేయాలి. ఆ తపననే ఆయనను బుద్ధుడిగా మార్చింది. మరి ఇక్కడ మనం ధ్యానము, ఉత్సాహము ఈ మధ్య ఉన్నటువంటి ఈ లింక్ ఏంది అనేది మనం తెలుసుకుందాం. చూడండి, మనసు అలసిపోయింది అనుకోండి, అలసిపోయినప్పుడు ఏమవుతుంది? ధ్యానం కూడా భారంగా అనిపిస్తుంది. ధ్యానం చెయ్యాలనిపించదు. అబ్బా, ఏం చెయ్యాలి ధ్యానం, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా నా మనసు ఇప్పుడు ఎందుకో ఇలా ఉంది, నా మనసు ఎక్కడ స్థిమితం లేదు, కూర్చోవాలనిపించదు. ఏ దాని మీద మనకు మనసు పెట్టనివ్వబుద్ధి కాదు. మన జీవితమే మనకు బోరుగా అనిపిస్తుంది. కానీ అదే మన మనసు ఉత్సాహంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ప్రతి పని ధ్యానంగానే మారుతుంది. ఏ పని చేసినా 100% సక్సెస్ఫుల్గా చేస్తాం. అంటే ఉదాహరణకు ప్రేమతో ఉన్నటువంటి భోజనం ధ్యానమే. ఆ చూడండి ఎంత చక్కగా కుదురుతుంది. మన ఇంట్లో వాళ్ళు అంటారు, అబ్బా ఎప్పుడు చేయలేదు, ఇంత బాగా చేసావు అంటారు. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రేమతో చేస్తావో అప్పుడు ఆ వంట అంత బాగా కుదురుతుంది. ప్రేమతో వండిన భోజనం కూడా ధ్యానం కిందికే వస్తుంది. మనం శ్రద్ధగా ఏ పని చేసినా అది ధ్యానం కిందికే వస్తుంది. మనం చిరునవ్వుతో ఇతరులతో మాట్లాడినా కూడా అది ధ్యానం కిందికే వస్తుంది. మన జీవితంలో కృతజ్ఞతతో జీవించినా కూడా, అంటే మనకున్నదంతా మనం కృతజ్ఞత జీవిస్తామా? జీవించం. ఎందుకు అంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటాం. ఉన్నదానికి మనకు సరిపోదు, ఇంకా కావాలి. ఆ దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడు నిరాసక్తితో జీవిస్తాం. అందుకే కృతజ్ఞతతో జీవించడం కూడా ధ్యానమే. ఓకే. మరి ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు, అంటే బుద్ధుడు శిష్యుడే వచ్చాడు. ఏంటి అని ఏమన్నాడు శిష్యుడు అంటే, గురువు గారు, నాకు ఏ పని పైన నాకు ఆసక్తి లేదు, నా జీవితమే నాకు ఎంతో భారంగా అనిపిస్తుంది.
అని చెప్పేసి అడుగుతాడంట. అప్పుడు ఆ శిష్యుని తీసుకుని ఒక తోట దగ్గరికి బుద్ధుడు తీసుకెళ్తాడంట. ఆ అక్కడ ఉన్నటువంటి ఆ తోటలో ఆ పువ్వులు మొత్తం సూర్యుని వైపు తిరిగి నిలబడి ఉన్నాయంట. బుద్ధుడు అడిగాడంట, ఈ పువ్వులు ఎందుకు ఇలా నిలబడి ఉన్నాయి అని అడిగితే శిష్యుడు అన్నాడంట, అవి సూర్యకాంతి వైపు చూస్తూ అక్కడ ఎదుగుతున్నాయి అని చెప్పేసి అంటాడంట. అంటే ఇక్కడ సూర్యకాంతి వైపు ఎదుగుతున్నాయి, పెరుగుతున్నాయి అనే దానికి ఏంటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే, సూర్యకాంతి నుంచే కదా మనకు శక్తి వచ్చేది, మనలో జీవం ఉండేది. చెట్లకు ఆ దాని నుంచి వస్తాయి. అలాగే మనిషి కూడా తన జీవితంలో మంచితనం, జ్ఞానం, సత్యం వైపు, దైవం వైపు తిరిగితేనే మానవుడు ఎదుగుతాడు. అలా కాకుండా చీకటి వైపు ఉందనుకోండి ఆ మొక్క, మనం చూస్తాం, నీడకు పెంచితే మొక్కలు పెరుగుతాయా? పెరగవు, బలహీన పడిపోతాయి. అదే వెలుతురు ఉన్నప్పుడు బాగా సూర్యకాంతి పడే చోట కనుక మనం ఆ మొక్కల్ని పెంచామనుకోండి, ఎంత చక్కగా నిటారుగా అందంగా పెరుగుతూ ఉంటాయి. మరి అదే విధంగా మన మనసు కూడా ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు, అంటే కోపము, అసూయ, నిరాశ, వీటి వైపు మన మనసు ఉందనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఎంతో నిరాశతో కుంగిపోతుంది. నిరాశ, అసూయ, కోపం, ఇవి 3 ఉన్నాయనుకోండి, మన మనసు ఎప్పుడు కుంగిపోయి ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒకటి చెయ్యాలనే ఉత్సాహము, ఆశ, ప్రేమ, లేదా మన జీవితాన్ని ఇంకా ఎలా జీవించాలి, ఎలా అభివృద్ధి చెందించుకోవాలి అనే మంచి ఆలోచన వైపు మన దృష్టిని కేంద్రీకరించామనుకోండి, అప్పుడు మన జీవితం ఎంతో వికసిస్తుంది. అవునా కదా? అందుకే ఆ పువ్వులు మనకు మౌనంగా చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? ఎక్కడ వెలుగో అక్కడ తిరుగు, ఎక్కడ సత్యం ఉందో అక్కడే ఎదుగుతావు. సూర్యుడు చూసే పువ్వుల దేవుణ్ణి చూసే మనసుగా ఉండు. ఈ పాయింట్ బాగా క్యాచ్ చేయండి. సూర్యుడు చూసే పువ్వుల దేవుణ్ణి చూసే మనసుగా ఉండు. దీంటే బుద్ధుడు ఏం చెప్తున్నాడు ఈ విషయం గురించి అంటే, మనసు కూడా అలాగే ఉంటుంది. ఎలా అంటే, వెలుగు వైపు తిరిగి చూస్తే ఉత్సాహం వస్తుంది. అంటే మన జీవితంలో వెలుగును చూస్తే మనకు ఉత్సాహం వస్తుంది. చూడండి, ఉదయం నుంచి ఉన్నంత హుషారు రాత్రికి ఉంటుందా మనకు? ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలనే ఆ ఏమంటారు, ఆసక్తి మనకు ఉదయం నుంచి ఉన్నంత ఉండదు. అది తెల్లవారుతుంటుంది. అప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుంది మనకు. టకటక పనులు చేసుకోవాలి. ఆ మనం ఎన్నో పనులు పెట్టుకుంటాం. ఆ పనులన్నీ పూర్తి అంటే అప్పుడు ఉంటుంది మనకు ఉత్సాహం. అంటే చీకటి ఆలోచనల వైపు తిరిగితే నిరాశ వస్తుంది, వెలుగు వైపు తిరిగితే ఉత్సాహం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు వెలుగు వైపే చూస్తుండాలి. మరి ఉత్సాహం ఎందుకు ఆధ్యాత్మిక శక్తి? ఎందుకంటే ఉత్సాహం ఉన్నటువంటి మనసులో జీవశక్తి ప్రవహిస్తుంది. మరి ఉత్సాహం ఉంటేనే కదా, ఆ ఉత్సాహం ఎప్పుడైతే ఉంటుందో మనం ఏ పని చేయాలన్నా మనం పట్టుదలగా ఉంటాం. మనకు తెలియని శక్తి అప్పుడు వస్తుంది. అందుకే ఉత్సాహం చాలా అవసరం. ఉత్సాహం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే తొందరగా నేర్చుకుంటాడు. ఇప్పుడు చూడండి, మనం ఏమైనా పిల్లలకు వేమన పద్యాలు, పిల్లలకు ఎందుకు, మన వరకే చూసుకుందాం. వేమన పద్యాలు మనం జూమ్ క్లాస్లో పోటీ పెట్టుకున్నాం అనుకోండి, నేర్చుకుంటారా నేర్చుకోరా? టకటక నేర్చుకుంటారు. అంటే ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉన్న వ్యక్తులు నేర్చుకుంటారు. ఉత్సాహం లేని వ్యక్తి వాళ్ళు చెప్తారు, మనం విందాం. అలా మన జీవితంలో ఏ పని అయినా సరే ఉత్సాహం ఉంటే చక్కగా నేర్చుకుంటాము. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారు, వచ్చినప్పుడు మనలో ఉత్సాహం ఉందనుకోండి, వాళ్ళపైన ఎక్కువ ప్రేమ చూపిస్తాం. అవునా? అదే ఉత్సాహం లేదు, వాళ్ళంటే మనకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? మూతి మూసుకొని ఉంటాం.
అవునా కాదు? అంటే ఉత్సాహం ఉన్న వ్యక్తి త్వరగా నేర్చుకుంటాడు, ప్రేమను పంచుతాడు, ఇతరులకు ధైర్యాన్ని ఇస్తాడు, కష్టాలకు కష్టాలను సులభంగా ఎదుర్కొంటాడు. అదే నిరాశ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? చిన్న సమస్య వచ్చినా కూలిపోతాడు. అందుకే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 52వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, యోగ కర్మసు కౌశలం. అంటే ప్రతి పనిని శ్రద్ధగా చైతన్యంతో చేయడమే యోగం. మరి ఇది ఎంత గొప్ప సత్యం! అంటే మనం చేసే ప్రతి పనిని యోగంగా చేయాలి, చైతన్యంతో, అంటే మన ఆత్మతో మనం చేయాలి. ధ్యానం అంటే అందరూ అడవుల్లోకి వెళ్ళి కూర్చోవడం అనుకుంటున్నారు. అడవుల్లోకి వెళ్ళి కూర్చోవడం కాదండి. మనం చేసే ప్రతి పనిని ప్రేమతో చేయడం కూడా ధ్యానమే. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకరికి నీళ్ళు ఇవ్వడం కానీ, ఎక్కడైనా భోజనాలు అవుతుంటే నీళ్లు గ్లాసుల్లో పోయడం కానీ, ఏ పని మనం ప్రేమతో చేసిన, ఉత్సాహంతో చేసిన, ప్రేమతో చేస్తే అది ధ్యానం కిందికే వస్తుంది. మరి ఉత్సాహం లేనటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు ఒకరి మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంటాడు. అంటే ఎవరి మీద ఒకరి మీద విమర్శిస్తూనే ఉంటాడు. చిన్న చిన్న పనులకే విసిగిపోతుంటాడు. ఇతరులను నిందిస్తుంటాడు. తన యొక్క జీవితాన్ని భారంగా చూస్తాడు. మరి అలాంటి మనసులో శాంతి ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో శాంతి ఉండదు గాక ఉండదు. మరి ఉత్సాహం ఉన్నటువంటి ధ్యాని ఎలా ఉంటాడు అంటే, చిన్న పనిని కూడా ప్రేమతో చేస్తాడు. అతనికి ఇది చిన్నది, ఇది పెద్దది అని ఏ తేడా ఉండదు. ఏ పని అయినా ప్రేమతో ఉత్సాహంగా చేస్తాడు. చూడండి, పత్రి గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. ఎక్కడికైనా వచ్చారనుకోండి, పత్రి గారు ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, వెళితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ గురువు కదని చెప్పేసి గురువుకు అన్ని పెట్టిస్తాం భోజనం చేయమని. తనేం చేసేవాడంటే, తన వెంట ఎవరైతే వచ్చేవాళ్ళో వాళ్ళకే ఇచ్చేవాడు. మామూలుగా గురువులంటే ఎలా ఉంటారు? ఫస్ట్ తను తిన్నాకనే శిష్యులు తినాలి. కానీ పత్రిగారు అలా కాదు. పెట్టుకొచ్చి ఇచ్చిన తర్వాత గురువు చేతి నుంచి శిష్యుడి చేతికి వెళ్ళిపోయేది ఆ ప్లేటు. అంటే అది చిన్న పనా పెద్ద పనా ఆలోచించట్లేదు. అది మనమైతే ఏమనుకుంటాం, నాకు పెట్టించింది నేను తినాలి కదా, నేను వాళ్ళకి ఇవ్వడం ఏంది అని ఆలోచిస్తాను. కానీ పత్రిగారు అలా కాదు. అది చిన్న పనైనా పెద్ద పనైనా అసలు ఏమి ఆలోచన కాదు. తనకు తీసుకొచ్చిన ఒక జ్యూస్ కానీ, ఏదైనా ఒక ఆహారం కానీ, ఏదైనా సరే ఆయన ఇతరులకు అందించాలి. అదేం పెద్ద పని, అది చెప్పుకోవడానికి అని అనిపించవచ్చు. కానీ అది కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. మరి ఒక ధ్యాని ప్రతి రోజును కొత్తగా చూస్తాడు. ఉదయాన్ని ఆనందంగా స్వాగతిస్తాడు. చూడండి, ఉదయం తెల్లారుతుంటే అప్పుడా తెల్లారిందా, అప్పుడే నిద్రలేయాలా అని అనుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడే 4 అయిందా, లెయ్యాలా, ధ్యానం చెయ్యాలా అని ఎంతో భారంగా గడిపే వాళ్ళు ఉంటారు. కానీ ధ్యాని అలా కాదు. ఏం చేస్తాడు? కొత్తగా చూస్తాడు. ఈరోజు ఏం నేర్చుకోవాలి? ఈరోజు ఏం చెప్పాలి? ఈరోజు ఏం తెలుసుకోవాలి? ప్రతి క్షణాన్ని ఆనందంగా స్వాగతిస్తాడు. ఎలా ఉంటాడు ధ్యాని అంటే, ఇతరులకు ప్రేరణ ఇచ్చే విధంగా మారుతాడు. అతడు సంపాదించిన జ్ఞానం కానీ, ప్రవర్తన కానీ, మాట కానీ తన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. మరి పత్రిగారికి ఎందుకంత అంతమంది
ప్రభావితం అయ్యే వాళ్ళంటే అతను చేసే ప్రతి పని ఆకర్షణ కలిగించే విధంగా ఉండేది. మరి ఇంకా కష్టాల్లో కూడా వెలుగును చూస్తాడు. ఎవరు? నిజమైన ధ్యానం. ఇదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక బలం. చూడండి, మనం దీనికి ఎగ్జాంపుల్ గా ఇద్దరు పని చేసే వాళ్ళు ఉన్నారు అనుకుందాం. అందులో ఒక పని చేసే వ్యక్తి ఎంత కష్టం ఈ జీవితం అని ఎంతో నిరుత్సాహంగా చేస్తుంటాడు. మరొక వ్యక్తి అబ్బా చిరునవ్వుతో నాకు ఈ అవకాశం వచ్చింది, భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించిండు అనే పని చేస్తాడు. అంటే ఎవరిని చూసి మనసుకు ఆనందం వస్తుంది అంటే ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తిని చూస్తేనే మనకు ఎంతో మనసులో ప్రశాంతత వస్తుంది. కాబట్టి ఈ ఉత్సాహం ఉన్న మనిషి తన పని ద్వారా ఏం చేస్తాడు? తను శాంతి పొందడమే కాక ఇతరులకు కూడా శాంతిని పంచుతాడు. మరి మనం చేసే ఈ ధ్యానంలో ఈ ఉత్సాహాన్ని ఎలా పెంచుకోవాలి అంటే మనం చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. ఒక్కసారిగా నాకు థర్డ్ ఐ ఓపెన్ కావాలని కాదు, చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. మొట్టమొదటిగా మన శరీరం బాగుంటే చాలు. అదే కదా మనం అందరం కోరుకునేది. మొట్టమొదటిగా చాలా మటుకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేది ఎందుకు అంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందంట అనే ఒక విషయం తెలిసినందుకే చాలా మంది దీంట్లోకి వస్తారు. ఓకే, ధ్యానం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మరి మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మన మనసు బాగుంటుంది. ఇవన్నీ దీంట్లోకి వచ్చినాక తెలుస్తాయి మనకు. తర్వాత మనం తీసుకునే శ్వాస కూడా సరి అయిన విధంగా తీసుకుంటాం. అంటే మన శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నిద్ర, ఆహారము, శ్వాస ఇవన్నీ మన యొక్క చిన్న చిన్న లక్ష్యాలు. మరి ఇంకా ప్రకృతితో గడపాలి. చెట్లు కానీ, సూర్యుడు కానీ, ఉదయించే సూర్యుని కానీ, చుట్టూ ఉన్నటువంటి ఆ పక్షులు, ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులు ఇవన్నిటిని చూస్తే ఏమవుతుంది? మన మనసుకు కొత్త శక్తి ఇస్తుంది. ఇస్తుందా లేదా? ప్రకృతిలో వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుంది మనకు. ఇవన్నీ చిన్న చిన్న లక్ష్యాలు. ఇంకా కృతజ్ఞత పెంచుకోవాలి. మనకు ఇప్పుడు ప్రస్తుతం జీవించే జీవితానికి మనకున్న ఈ జీవితంలో మనకున్నటువంటి వస్తువులు అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి కృతజ్ఞత తెలుపుకోవాలి. కృతజ్ఞత తెలుపుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం పెరుగుతుంది. కాబట్టి ఇంతేనా, నాకు ఇంతే ఉందా అని ఎప్పుడు నిరుత్సాహంగా ఉండకుండా ఉన్నదానికి ఉత్సాహాన్ని, ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇక్కడ బుద్ధుడు చెప్పినటువంటి రహస్యం ఏంటి అంటే ఆలస్యం అంటే అలసత్వం, మనలో ఉన్నటువంటి ఆ బద్ధకం మెల్లగా మనలో ఉన్నటువంటి ఆ జీవశక్తిని తీసేస్తుంది. అంటే మనం చేసే పనిలో ఎప్పుడైనా బద్ధకించామంటే మనలో ఆ జీవశక్తి మనల్ని తినేస్తుంది. కాబట్టి ఈ మనసు నిరాశలో పడితే కూడా మనకు ధ్యానం బలహీనం అవుతుంది. అందుకే ధ్యాని ఎప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు తనలో తాను ఏం చేయాలి? ఈరోజు నా పట్ల నేను ఉత్సాహంగా ఉంటాను. ఈరోజు నేను చేసే ప్రతి పనిని ప్రేమతో చేస్తాను. నాలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి నేను మేలుకొలుపుతాను. నాకు ఎట్టి పరిస్థితిలో నిరాశ ఉండదు, తెచ్చుకోను. ఉత్సాహమే నా యొక్క మార్గం. ప్రతి క్షణాన్ని నేను నా జీవితాన్ని ఆనందంగా జీవిస్తాను. ఎప్పుడైతే మన మనసులో ఈ భావనలు ఉంటాయో మనకు కొత్త శక్తిని మనలో నింపుతాయి. అంతే కదా? చూడండి,
దీనికి ఉదాహరణగా ఒక పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిన తర్వాత తన యొక్క జీవితం గురించి ఎన్ని కలలు కంటుంది ఒక్కసారి గమనించుకోండి. ఒక పెళ్లి చేసుకునే అమ్మాయే కాదు, వాళ్ళ పేరెంట్స్ నా బిడ్డ జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి, అనేక రకాలైనటువంటి ఊహలతో కలలతో వాళ్ళ యొక్క జీవితం గురించి ఎన్నో రకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క ధ్యాని కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏంటి, నాలో దివ్యశక్తిని మేలుకొల్పాలి, నేను ప్రతి క్షణం ఉత్సాహంగా ఉంటాను, ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవిస్తాను అని మనం కూడా ఇలా అనుకోవాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది, మనలో ఆ దివ్యశక్తిని మేలుకొల్పుతుంది. చూడండి, దీపం ఎంత ఉంటుంది, చిన్నగా గింతే ఉంటుంది, అవునా? మరి ఒక గదినే వెలుగంతా నింపిస్తుంది. అలాగే మన జీవితంలో మనం కూడా చిన్న ఉత్సాహం మనం తెచ్చుకుంటే అది మన యొక్క జీవితాన్నే మారుస్తుంది. చూడండి, బాగా డల్గా ఉన్న వ్యక్తులకు మనం ఒక చిన్న చిరునవ్వు నవ్వామనుకోండి, వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉంటారు. ఒక మంచి మాట, ఒక మంచి చిరునవ్వు, ప్రేమతో చేసిన పని, ఇవి మనలోని చీకటిని పూర్తిగా తొలగించేస్తాయి. మరి నిజమైన ధ్యాని ఎలా ఉంటాడంటే అలసత్వానికి బానిస కాడు, జీవితాన్ని భారంగా చూడడు, ప్రతి పనిని ఆరాధనగా ఆనందంగా చేస్తాడు, ఇతరులకు పంచుతాడు. మరి అతని జీవితం చూసి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇతరులకు ప్రేరణ కలుగుతుంది. అంటే ఇతరులకు ప్రేరణ కలిగే విధంగా ఆ ధ్యాని యొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి 4వ సూత్రం ఏంటి అంటే ఏ పనైనా ఉత్సాహంగా చెయ్యాలి. ఇదే మన జీవితాన్ని వెలుగులో నింపుతుంది. ఉత్సాహం అంటే బయట నుంచి నవ్వు కాదు, అది మన అంతరంగంలో వెలిగేటటువంటి శక్తి. ధ్యానం చేసే వ్యక్తి జీవితాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యంగా గడపడు, ప్రతి పనిని ఉత్సాహంగా పవిత్రంగా చూస్తాడు. అందుకే గుర్తుంచుకోండి, ఉత్సాహం ఉన్న చోటే శక్తి ఉంటుంది, శక్తి ఉన్న చోటే మార్పు ఉంటుంది, మార్పు ఉన్న చోటే ఆధ్యాత్మిక వికాసం ఉంటుంది. ఈ 3 పాయింట్లు బాగా గుర్తుంచుకోండి. మళ్ళొక్కసారి చెప్పమంటే చెప్తాను. ఉత్సాహం ఉన్న చోటే శక్తి ఉంటుంది, శక్తి ఉన్న చోటే మార్పు ఉంటుంది, మార్పు ఉన్న చోటే ఆధ్యాత్మిక వికాసం ఉంటుంది. ఈ సూత్రాన్ని కనుక మన జీవితంలో ఆచరించడం ప్రారంభమైతే ఆ రోజు నుంచి మనం చేసే ప్రతి పని ధ్యానంగా మారుతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మనం అనుక్షణం మన యొక్క జీవితాన్ని ఉత్సాహంగా జీవిద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.